తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం విశేషం. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఈ చర్యలకు ఉపక్రమించింది. గతంలో శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తన వద్దే ఉంచేసుకుంటున్నారని ఆరోపిస్తూ 2023లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లుల్ని సమ్మతించకపోవడం, పునః పరిశీలించాలని సూచిస్తూ కూడా వెనక్కి పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలోనూ ఆయన తీరు మారలేదు అంటూ పిటిషన్లో పేర్కొంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల రోజులు మాత్రమేనని తీర్పు చెప్పింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని మంగళవారం పేర్కొంది. గవర్నర్ 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి పెట్టడం న్యాయసమ్మతం కాదని తెలిపింది. కేసు విచారించిన జస్టిస్ జేబీ పడ్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం పెండింగ్లో పెట్టిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని స్పష్టం చేసింది. దీంతో ఆ 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది స్టాలిన్ సర్కార్.